కోడి అన్న మీ అందరికీ కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? బాగుండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి పునరుద్ధరణ దినంలో ఈ విధంగా ప్రభు చూపిన కృపను బట్టి ఆయన నామాన్ని ఆరాధించడానికి, మహింపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తూ ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. ఇప్పటికే చాలా సమయం ఆలస్యమైంది. అయినప్పటికీ మనకున్న సమయంలోనే కొడుకును ముగించుకునే విధంగా అందరూ కూడా త్వరగా సిద్ధపడి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియపారులకు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో గతించిన పునరుద్ధరణ దినం నుంచి ఈ పునరుద్ధరణ దినం వరకు నీ యొక్క సజీవమైన రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ నీ పిల్లలుగా కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రావాల్సిన బిడ్డలు ఇంకా మార్గ మధ్యలో అనేక మంది ఉన్నారు. వారు కూడా సకాలంలో రావడానికి సహాయం దయచేయండి. ఇదిగో నీ పిల్లలు నిన్ను ఆరాధించడానికి నేను వస్తూ ఉన్నారు ప్రభా. నేను వారి గృహం నుంచి బయలుదేరిన మొదలుకొని నీ సన్నిధికి చేరి నిన్ను ఆరాధించి సంతోషంతో మరలా గృహం చేరేంత వరకు నీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరిపై నేను వాహనంపై ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మేము వస్తూ ఉన్నాం. నేను నీ పిల్లలందరూ కూడా ఎంత ఆసక్తితో నేను నిన్ను ఆరాధించాలని వస్తూ ఉన్నారు ప్రభా. ఈ యొక్క సమయంలో అనేక విధాలుగా సాతాను అనేకమైనటువంటి పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. ఈ పన్నాగాలు ఏవి కూడా నీ పిల్లలకి నేను యొద్దకు రాకున్నట్లు మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి. ఇదిగో ఈ సమయంలో కోయర్ బిడ్డలు పాటలు పాడుచు ఉండగా నేను త్వరగా వారు ఉన్న సమయంలోనే పాడటానికి మీరు కృపను అనుగ్రహించండి. ఇదిగో ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల్లో కీర్తన భాగం చదివిన బిడ్డలో మీరు ఉండండి. ఇదిగో నీ వాక్యం చేతపడికి నిలబడుచున్న నీ కుమార్తెలో మీరుండి మీరు మాట్లాడండి. నోటికి బోరగా ఉండండి, ధైర్యపరచండి. అన్ని విషయాల్లో సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా, ఈ మందిరంలోనైనా అనేక మందిని మీరు అక్కడి కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాం. నీ పనిలో పనివారుగా జత పనివారుగానైనా అనేక మందిని సమకూరుస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. ఈ క్రమంలో అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ నేను మాకున్నటువంటి ఆశయం ఎంతో గొప్పది కనుక ఆశయం ప్రకారంగానే మేము వెళ్తూ ఉన్నాం. నీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. నేను అందరూ కూడా సంఘాన్ని ఏ విధంగా అభివృద్ధిపరచాలి, ఏ విధంగా కట్టాలి అనే ఆలోచనే వారిలో ఉండాలి. కానీ ఏ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా మంచి మనసు హృదయాన్ని దయచేయండి. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా నేను ఇదిగో సన్నిధిలో ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి లేకుండా ఉన్నట్లయితే నేను వారితో మీరు మాట్లాడండి. నేను వినని పక్షంలో నేను వారికి ఏ విధంగా మరి మేము ఏ విధంగా తండ్రి న్యాయబద్ధంగా వ్యవహరించాలి, ఆ విధంగా వ్యవహరించడానికి కూడా మీరు సహాయం దయచండి. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ గృహం ప్రభా, ఈ గృహాన్ని మేము అందరం కట్టుకోవాలి కానీ కూల్చుకునే విధంగా ఉండకూడదు. మరొకసారి భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఇదిగో తండ్రి, రాత్రికాల సేవలో మరొకసారి ప్రార్థించి కొడుకుని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో అనేక మంది సమస్యల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న ప్రతి వాహనాన్ని కృపలో భద్రపరచండి. ఇంకా రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు, వారు కూడా మార్గ మధ్యలో ఉన్నారు. వారందరూ సకాలంలో రావడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నేను మన శుక్రవారం ప్రభా నిన్న నీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు తండ్రి చెకింగ్లో నేను పట్టుబడి 2 సిఐడిలో ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. లక్ష్మక్ని నాగలక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, నీ చిత్తంలో వారికి న్యాయబద్ధంగా అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగో తండ్రి, ఇండియా వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారు. త్వరగా వారిని పంపించేయడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో నీ పిల్లల తండ్రి ప్రభా నేను జ్ఞాపకం చేసుకోండి. ఎంత రోధిస్తూ ఉన్నారు, ధైర్యపరచండి. ఇటువంటి పరిస్థితులు ఎవరికి రాకున్నట్లు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేసి కొడుకు దీవెనకరంగా జరిగించండి. నూతన తీర్మానంతో మేము బయటికి వెళ్ళే కృపను మరలా మాకు అనుగ్రహించండి. యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషంలో పాటల ద్వారా ఆయన నామను మహింపర్థం కోరి వారు వచ్చి పాటలు పాడవలసిందిగా సమయాన్ని వరకు అప్పగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మరి ఈ కూడికి నడిపించవలసిందిగా మరి సహోదరు వసంతమ్మ గారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. త్వరగా సమయం చాలా ఆలస్యం అయిపోయింది.
త్వరగా కొడుకుని ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లేడండి. దేవత దేవునికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. మరి ఈ సమయంలో మరి కొయ్యరు బిడ్డలు వచ్చినట్లయితే పాటలు పాడి దేవుని మహింపరుస్తారండి. మహిమ ఘనత ప్రభావం ఆయనకి చెల్లును గాక. ప్రతి ఒక్కరికి స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో
పడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. నదులు ఆయన నామాన్ని మహింపరుస్తూనే, తరంగపు పొంగులు ఆయన బలమును ప్రచురిస్తూనే, పర్వత శ్రేణులు ఆయన కీర్తి ప్రకటిస్తూనే. కానీ మానవులుగా మనం మాత్రమే ఏమీ చేయలేనటువంటి నిస్సాయ స్థితిలో వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి
స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు ప్రభుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం. కీర్తనలు 93వ కీర్తన నాని గారు వచ్చి చదువుతారండి. తొంభై 93వ కీర్తన చదువుకుందామండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండినట్లు భూలోకమును స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనమును స్థిరమాయెను. సదాకాలము ఉన్నవాడు నీవే. వరదలు ఎలుగెత్తినను, యెహోవా వరదలు ఎలుగెత్తినను. వరదలు తమ అలలను హల్లెత్తులను చున్నవి. విస్తార జలములు ఘోషము కంటెను. బలమైన సముద్రము తరంగముల ఘోషముల కంటెను. ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనమును ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటికిని పరిశుద్ధతయే నీ మందిరములో మనకు అనుకూలము. ఎంతో చక్కగా చదివి దేవుని వాక్సిన బిడ్డకి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ సమయంలో ఎవరన్నా దేవుడు చేసిన మేలును బట్టి ప్రత్యక్ష సాక్ష్యం చెప్పేవారు ఉంటే రావాలని చెప్తున్నామండి. మరి దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన సహోదరులకు వందనాలు. మరి అవకాశం ఇచ్చిన సంఘ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుడు మరి మధ్యకాలంలో చేసిన మేలుని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే అండి నాకు గాలిపేటలో టోన్స్ ఉన్నాయండి. టోన్స్ ఉంటే చాలా బాధపడేవాడిని. అనుకోకుండా ఇంటికి ప్రయాణమై వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడండి. ఆపరేషన్ జరిగిన సమయంలో మరి ఏ చిన్న పొరపాటు నొప్పి కూడా తెలియలేదండి నాకు, ఇంటిని బయటకు వచ్చే వరకు కూడా. మరి ఎంతగానో భయపెట్టారు, ఆకలి ఉండదు, మరి చాలా ఇబ్బందులు పడతారో ఆలోచించుకుని చేయించుకో అన్నారు. అయినప్పటికీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా దేవుడు ఎంతగానో మంచి మేలు చేసి నిలబెట్టాడండి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పని అరబ్బింట్లో పని అంటే భయం. అయినా మంచి ఇల్లు చూపించడానికి అనుకున్నప్పుడు వెంటనే నాకు మంచి గృహంలో మంచి పని దొరికిందండి. ఆ ఇంట్లో మరి మొన్న అయితే ఫస్ట్ వెళ్ళిన వారానికే పార్కింగ్లో నుండి బండి తీసేటప్పుడు యాక్సిడెంట్ అయితే బండి తగిలించేసాను BMW బండికి. అయితే మరి వంటడానికి కంగారు పడ్డాను, కానీ అసలు ఏమి పైన మనం అయితే కట్టకుండా సాలరీలో కట్ చేయకుండా మరి జీతం అంతా మంచిగానే ఇచ్చాడండి. రెండవదిగా మొన్న నేను బండి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానండి. టీ రోడ్ ఉంది, నేను రైట్ సైడ్ చూసుకుని లెఫ్ట్కి తిరుగుతున్నప్పుడు నేను లెఫ్ట్ నుంచి బండి గమనించలేదండి, చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు. మరి ఆ ఇంటి ఎదురు నుండి అండి ఖాళీగా ఉంది, టీ రోడ్డు పక్కన నుండి అలా సర్రమని కోసాడు. లేకపోతే మరి బండి తుక్కైపోతే మనిషి బ్రతకడండి. అంత ప్రమాదం నుంచి, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పిందని దేవునికి వందనాలు చెల్లించుకుంటూ
ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లేడండి. మరి బ్రదర్ అయితే నాకు తెలిసి ఎప్పటి నుంచోని మా ఇంట్లో ఉండగా చాలా ఆరోగ్యం బాగాలేక చాలా ఇబ్బంది పడ్డారు. మరి మా ఇంట్లోంచి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారండి బ్రదర్ అయితేని. మేము కూడా చాలాసార్లు ప్రార్థన చేసాము. మరి దేవుని చేసిన మేలులు కొంటికి కనపడవు, చెవిటికి వినపడవండి. నిజంగా దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. నిజంగానే అందరూ కలిసి ప్రార్థన చేయండి బ్రదర్ కోసం. మరి ఈ సాక్ష్యం కొరకు మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరన్నా ఉంటారండి? మొదటిగా దేవుని నామానికి వందనాలు, సేవకులకు వందనాలు, కూడి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికి వందనాలు. ఏంటి కిరణ్ ప్రతి వారం వచ్చేస్తున్నాడు, సాక్ష్యాలు చెప్పేస్తున్నారు ఏంటని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన చేసింది ఏదైనా కూడా మనము వ్యక్తపరిచేటట్టు ఉండాలి. ఆయన చేసింది ఏదైనా మేలైనా కూడా ఆయనకి తెలియజేసేటట్టు ఉండాలి. కాబట్టి నా సాక్ష్యం ఏంటంటే, మరి దేవుని మహాకృపను బట్టి మా అక్కగారికి వివాహం అయ్యి 2020లో అయిందనమాట. అయితే వాళ్ళు జాగ్రత్తగా ఇరువురు భార్యాభర్తలు ఇద్దరు జాగ్రత్తగా కష్టపడుకొని మరి హైదరాబాద్లో మా అక్క మా బావగారు వాళ్ళ ఓన్ హౌస్ అనమాట, దాని ఎదురుగా బిల్డింగ్లోనే ఫ్లాటు కొనుక్కున్నారు దేవుని మహాకృపను బట్టి. అయితే వచ్చే నెల 7వ తారీఖు గృహప్రవేశం. మరి నేను ఎమర్జెన్సీ లీవ్ మీద వెళ్ళాలని ఆశపడుతున్నాను, ఇంకా పర్మిషన్ తీసుకోలేదు. మరి నేను ఒక విషయం చెప్పాను, పాస్టర్ గారికి చెప్పాను, ఇంకెవరికి చెప్పలేదు. ఏంటంటే నా కుటుంబంలో ఒక చిన్న సమస్య కోసం దేవుడి వల్ల దేవుడు ఆ సమస్య నుంచి పరిష్కారం దయచేసి మరి దేవుడు ఆ సమస్యని ఎటువంటివి ఇబ్బంది లేకుండా, నిజంగా ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ సమస్యలు అనేవి ఉంటాయి. కానీ కన్న తల్లి తండ్రి కూడా బిడ్డలు బాగాలేకపోతే అది చూసి తట్టుకోలేరు. వారు దేని మీద కూడా ఆ పరిచర్య చేస్తున్నప్పుడు అంతసేపు బాగానే ఉంది, తర్వాత కొంచెం సాయం దొరికినప్పుడు కూడా దాని గురించి ఆలోచించి ఎంత బాధపడ్డారో దేవుడికి తెలుసు, నాకు తెలుసు, మా అమ్మగారికి తెలుసు ఎంత బాధపడ్డారో. కానీ ఆ బాధ నుంచి దేవుడు విముక్తి దయచేశారు. మరి రానున్న దినాల్లో కూడా దేవుని పరిచర్యలు ఇంకా బలంగా వాడబడాలని, మరి నా సెలవు కోసం నేను ఇంకా పర్మిషన్ అడగలేదు, సార్ని ఫోన్ చేయలేదు. మరి ఇప్పుడు పర్మిషన్ కోసం కూడా సార్ ఎటువంటి అభ్యంతరం పెట్టకుండా మరి నేను వెళ్ళాగన మీరు అందరూ ప్రార్థన చేయండి. మీరు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటే మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా. నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను మీ అందరి దగ్గర నుంచి కోరేది ఏంటంటే ప్రార్థన అవసరత్వం మట్టికే. నేను మీ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు, అది ఒక్కటే ఆశిస్తున్నాను. దయచేసి నన్ను మీ కుటుంబంలో ఒక్కడిగా, మీ అనుదిన ప్రార్థనలో ఒక్కడిగా జ్ఞాపకం చేసుకోండి, నా కోసం కుటుంబం కోసం కూడా. మరి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు, మరి సేవకులకు వందనాలు, వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలండి. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించి ఆస్వాదించిన గాక. బ్రదర్ చెప్పిన వాక్యంకే మీరు అందరూ ప్రార్థించండి. స్వాన్సర్ ఒప్పుకొని మరి సెలవిచ్చి మరి ఇండియాకి వెళ్ళేలాగా దేవుని కృప చూపేలాగా మీరు అందరితో కంపల్సరీ ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో బ్రదర్ బాబాయ్ గారు వచ్చి పాట పాడవలసిందిగా. ముందుగా దేవుని స్తోత్రంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. చిన్న పాట పాడి దేవుని మేపరుచుకుందాం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము,
విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. కనిపించని రోజున ఒక్క క్షణమొక యుగముగా మారెనే. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. మాట్లాడని రోజున నా కనులకు నిదుర కరువాయనే. నీవు మాట్లాడని రోజున నా కనులకు నిదుర కరువాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా.
వేళ నా తలపుల పంట పండునే. వధువునై నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. వధువునై నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. యుగ యుగాలు నన్నేలు కొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఎంతో చక్కగా దేవుని ఆరాధించిన ప్రసాద్ బాబాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేసాం. మరి ఇప్పుడు సిస్టర్ భవానీ గారు వచ్చి ప్రార్థన చేస్తారండి వాక్యం కొరకు. ప్రార్థన చేసుకుందామండి అందరం మాత్రం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని స్తోత్రం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి నీకే అలాది వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నేను గతించిన పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు ప్రభా మమ్మలను మా కుటుంబాలను ప్రభా నా తండ్రి ఇదిగో మా సంఘాన్ని యొక్క తేజోమేటి సంఘాన్ని ప్రభా నా తండ్రి నీ దాసుల కుటుంబాన్ని ప్రభా నీ సజీవమైన రెక్కల చాటున కాసి కాపాడేందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా నా తండ్రి. నాయన భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా నా తండ్రి. ఎంతో వేడి ప్రభా నా తండ్రి. నాయన అయినప్పటికీ ప్రభా నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో ప్రభా నా తండ్రి. ఉదయం అంతా కష్టపడి పనిచేసి ప్రభా నా తండ్రి నీ సన్నిధికి వెళ్ళాలి, నీ సన్నిధిలో ఏం వాక్యం చెప్తున్నారు వినాలని ఆశతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నా తండ్రి నాయన తృప్తిపరచు నా తండ్రి. నీ స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఏ బిడ్డ అవసరత వచ్చిందో తండ్రి ఆ బిడ్డ అవసరత తీర్చండి ప్రభా నా తండ్రి. నీ స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన ఏ బిడ్డ అయితే నిలవబడి ప్రభా నీ వాక్యాన్ని బోధిస్తున్నారు ప్రభా నా తండ్రి నాయన నూరంతలుగా ఫలించండి ప్రభా నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా నా తండ్రి. ఇదిగో ప్రభా ఆ బిడ్డ చుట్టూ నీ దూతలు కావలించండి ప్రభా. అరి కాలు మెదలకుండా అన్నిటి వరకు ప్రభా నీ దూతలు కావలించు ప్రభా నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా నీ స్తోత్రాలు ప్రభా నా తండ్రి. నాయన ఆ బిడ్డ నిలబడుతుండగా ప్రభా నా తండ్రి మాట్లాడే ఆ బిడ్డ కాదు ప్రభా నీవే మాట్లాడుతున్నావు అని ప్రభా మేము తెలుసుకుని ప్రభా నా తండ్రి నీ యొక్క మాటను ప్రభా నా తండ్రి జాగ్రత్తగా ప్రభా నా తండ్రి నీ స్తోత్ర ప్రభా నాయన మేము విని ప్రభా నాన్న అవి విడిచిపెట్టకుండా ప్రభా నా తండ్రి మా హృదయాలను నాటుకున్నట్టుకు సహాయం చేయి ప్రభా నా తండ్రి. సాతాను ఎంతగానో సెలరేగుతుంది ప్రభా నా తండ్రి. సాతాను శక్తులను బంధించు ప్రభా నీ స్తోత్రాలు ప్రభా నా తండ్రి. నాయన నాయన ఈ వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోతుందేమో తండ్రి. నాయన మా హృదయాలు ఇంకా బండదేరు ఉన్నాయేమో తండ్రి. నాయన తండ్రి నాయన మా హృదయాలు తెరవండి ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా మా హృదయాలను నాటింప చేయమని అడుగుతున్నాం ప్రభా నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా నా తండ్రి. యేసయ్యా నీ స్తోత్రాలు నాయన. ఓ ప్రభా బిడ్డను ఒకసారి నీ సన్నిధి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఏ బిడ్డ మాట్లాడబోతుందో తండ్రి నాయన నాయన బిడ్డను చుట్టూ నీ దూతలు కావలేం చేయడంత శక్తి బలం ఆ బిడ్డకి దయచేసి బోరకు తండ్రి నాయన నువ్వే సహాయం దయచేసి ప్రతి విషయంలో కూడా నువ్వు తోడుగా ఉండి ప్రభా నా తండ్రి. ఇదిగో దీనిరాలు నలుపురాని ప్రభా నేను చేసిన ప్రార్థన నీ పాదచని చేర్చుకోమని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రార్థన చేసిన భవానమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ సమయంలో మన సిస్టర్ అనుష ఏం పేరు శైలజమ్మ గారు వచ్చి మరి వాక్యం చెప్తారండి. ప్రత్యేకమైన వందనాలు మీ అందరికి కూడా.
కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామంలో వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. అందరూ బాగుండాలి. మరి తమ్ముడు చెప్పిన సాక్ష్యాన్ని కొరకు నేను ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుచున్నాను. ప్రార్థించటం మన వంతు, కార్యం చేసేది ఎవరండి? దేవుడే. మనకి ఏదన్నా మన సహోదరులు కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఏదైనా ప్రార్థన సహాయం అడిగినప్పుడు మనము దేవుని దగ్గర ప్రార్థించాలి. అంతకన్నా మనం చేసేది ఏమి లేదు. మనం ప్రార్థించాము, దేవుడు సహాయం చేశాడు. ఆ ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి మాత్రమే చెల్లించాలండి. మనం దేవునికి, ఈ ప్రజలకు మధ్యలో మనం ఉన్నాము. మనం ప్రార్థన చేయడమే మన వంతు, కార్యం చేసేది దేవుడే. నేననే కాదు, ఆ ప్రార్థన విజ్ఞాపన ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించుతాడండి. ఎందుకంటే ప్రార్థించడమే మన వంతు, కానీ పని చేసేది, కార్యం చేసేది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. మరి తమ్ముడు ఇండియాకి వెళ్ళాలని ఆశపడుచున్నాడు. ఆశపడిన హృదయాన్ని దేవుడు తృప్తిపరచులాగన తమ్ముడు కొరకు అందరము ప్రార్థన చేద్దాం. మరి ఆ కంపెనీలో సెలవు ఇచ్చేలాగన, సరేనండి. మరి ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే నత్తివాడైన మోషేని వాడుకున్నారండి. ఏమీ తెలియని నన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టినందుకు దేవునికి లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవుని ఎదుట ఎవరము గొప్పవారము కాదండి. ఆయన దృష్టిలో మనము ఈ రోజునాడు ఇలా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. ఆయన మనకిచ్చిన ఈ ఆరోగ్యము, ఈ ఆయుష్ ఉన్నంత వరకే, ఈ లోకంలో ఉన్నంత వరకే ఆయన పని చేయగలుగుతాం. ఒకవేళ ఈ మన ఆయుష్ లేని ఎడల మనం ఏమైనా చేస్తామా? ఏమీ చేయలేము. మన్ను ఆయనను స్తుతిస్తుందా? మన్ను స్తుతించలేదండి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనకు ఆయుష్ ఉన్నప్పుడు, మన బలం ఉన్నప్పుడు ఆయనకి ఏమన్నా చేయగలుగుతాము అంటే ఇది ఒక్కటే అండి, దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించడం తప్ప ఆయనకి మనం ఇచ్చేది ఏమీ కోరట్లేదండి. దేవుడు బలులు కోరుతున్నాడండి, కోరట్లేదండి. విరిగి నలిగిన హృదయము దేవుడికి ఇష్టమైన బలియాగం అంటండి. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవునికి మనం చెల్లించవలసింది ఏమైనా ఉందంటే కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని మహాకృప. ఆయన కృప లేకపోతే మనము ఈరోజు ఇక్కడ కూర్చోమండి. ఎందుకంటే లోకంలో చాలామంది ఉన్నారు, మనకంటే యోగ్యులు ఉన్నారు, గనువులు ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడండి? లోకంలో ఉన్న వారందరికీ కూడా రక్షణ సువార్త అందుతుందండి. కానీ విన్నవారు ఎంతమంది అండి? కొంతమంది. ఆ కొంతమందిలో మళ్ళీ ఏర్పరచుకున్నవారు ఇంకొక కొంతమంది. ఇప్పుడు 4 భాగాలు ఉన్నాయంటే 4 భాగాలు జనము వింటున్నారు, కానీ ముగ్గురు మాత్రమే దేవుడు ఎంచుకుంటున్నారు. ఆ ముగ్గురులో కూడా మళ్ళీ 2 ఏర్పరచుకుంటున్నారు. అలాగే లోకంలో ఇంతమంది ఉండగా కూడా దేవుడు మనకి ఇంత మంచి సమయాన్ని ఇచ్చాడంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. అంటే ఇక్కడ నుంచుని మైక్ పెట్టుకుని మాటలు చెప్పేస్తే దేవుడు పని కాదు నా ఉద్దేశంలో అయితే. అంటే మైక్ పట్టుకున్న వాళ్ళు అందరూ దేవుడి సేవ చేసేస్తున్నాను, నేను దేవునికి ఏదో చేసేస్తున్నాను అంటే ఇది కాదండి. అసలైన సేవ ఎవరు చేశారండి? మన బైబిల్లో చూసినప్పుడు మనకన్నా ముందుగా ఎన్నో రక్తము కార్చి దేవుని సువార్త పంచారు. ప్రాణాలకు తెగించి మరీ చాలామంది సువార్త పంచిపెట్టారు కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? ఏమీ చేయట్లేదు. మన ఇంటి దగ్గరికి బండి వస్తే అక్కడ ఎక్కుతున్నాము, ఇక్కడ దిగుతున్నాము. అదే మన ఇంటికాడ అలా ఉంటుందా అండి? ఉండదు. మనమే నడిచి వెళ్తాము, మనమే వస్తాము. కానీ దేవుడు ఈ దేశంలో మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అందరము పనులు చేసే వాళ్ళమే. సమయం ఉన్నప్పుడు రండి, పనులు మానేసుకొని రమ్మని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మనం అందరం ఈ దేశానికి పని చేసుకోవడానికి వచ్చాం. ఇక్కడ పని చేస్తేనే మన ఇంటికాడ గడుస్తుంది. అందుకే మనం అందరం కూడా అవకాశం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఆయనను స్తుతించుదాము, ఆయనను గణపరుచుదాము. మరి మనం ఫస్ట్ వారం విన్న వాక్యం ఏంటండి? పాపాన్ని విసర్జించాలి అని. మరి రెండో వారం ఆదివారం మన సహోదర ఫలాలు. మరి మొన్న వారం ఏం చెప్పారండి సతీష్ అన్న గారు? మారు మనసు. దేవునికి స్తోత్రం అండి. నేను వేరే ఏం చెప్పాలనుకోవట్లేదు, కానీ దేవుడు ఏం చెప్తున్నారు అంటే
ఫస్ట్ వారంలోనే విసర్జించాలి అంటున్నాడు. మనం విసర్జించాలి అంటే మనము చేసేవి కొన్ని పనులు ఉన్నాయి, చేయకూడనివి కొన్ని పనులు ఉన్నాయి. ఎందుకంటే మనం దేవుడు బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనకు కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను, మన కిరణ్ తమ్ముడిని తీసుకుందాం. కిరణ్ తమ్ముడికి పెళ్ళి కాలేదు. ఇప్పుడు కిరణ్ తమ్ముడు ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ అమ్మగారు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే పిల్లలతో కలిసి వెళ్తున్నాడు, ఏదో సరదాగా చిన్న వయసు కదా అని అనుకుంటారు. అదే చిన్నవాడయ్యాడు, తర్వాత యవ్వన వయసుకు వస్తాడు. యవ్వన వయసు వచ్చినప్పుడు కూడా తల్లికి కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే చెడు వ్యసనాలకు అలవాటు అయిపోతారేమో, లోకం బాగాలేదని కొంచెం భయం ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటుంది అంటే, నా కొడుకు యవ్వన వయసుకు వచ్చేసాడు, నా కొడుక్కి ముక్కుకు తాడేసేయాలని ఒక అమ్మాయిని చూసి మంచి పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. అప్పుడు ఇప్పుడులాగే నువ్వు అప్పుడు వెళ్తానంటే నీ భార్య ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నువ్వు చిన్నప్పుడు ఎలాగున్నావు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాగున్నావు, మధ్య వయసుకు వచ్చినప్పుడు ఎలాగున్నావు, పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నావు? మారింది. మనం చిన్నప్పుడు ఒకలాగున్నాము, పెద్దగా అయిన తర్వాత ఎలాగున్నాము, పెళ్ళైన తర్వాత నీ బాధ్యతలు కూడా పెరుగుతూ ఉన్నాయి. నువ్వు ఒక్కొక్క మెట్టు పైకి వచ్చినప్పుడు నీ బాధ్యతలు కూడా పెరుగుతున్నప్పుడు, మరి నేను చిన్నప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు వెళ్ళిపోతానంటే మీ అమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. నీ మీద నీ కుటుంబం ఆధారపడింది, ఒప్పుకోరు కదా. వయసు వచ్చిన తర్వాత పోనీ వెళ్తానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఓకే, ఇప్పుడు నీకు పెళ్ళైంది, తర్వాత 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, పాపో బాబో పుట్టారు, ఇంకా నీ మీద ఇంకా బరువు అధికమైంది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఫస్ట్ నేను ఒక్కడనే, ఇప్పుడు 2 అవ్వాను, ఇప్పుడు 3 అవ్వాను, నేను ఇంకా 4 అవ్వబోతానేమో, కానీ నువ్వు బాధ్యతగా ఉంటావు. ఏదన్నా మనం సంఘంలో ఉన్నప్పుడు, ఏదన్నా బాధ్యత కలిగి మనం ఉన్నప్పుడు ఆ బాధ్యత ప్రకారంగా మనం జీవించాలంటారా వద్దంటారా? మన ఇష్టం నడుస్తుందా? నడవదు. నువ్వు చిన్నప్పుడు నీ ఇష్టంలో ఉన్నావు, ఓకే, అది వేరే మాట. అప్పుడు నువ్వు కొంచెం వయసుకు వచ్చినప్పుడు నీకు ఒక అవగాహన వచ్చింది, నేనేం చేయాలి, నేనేం చేయకూడదు, నేను ఎలా ఉండాలి అని. పెళ్ళైన తర్వాత నీకు ఇంకా బాధ్యతలు వచ్చాయి. బాధ్యతలు వచ్చినప్పుడు నువ్వు పట్టుదలగా ఉండాలి, ఒక కుటుంబానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే నువ్వు పిల్లవాడివి, యవ్వన దశకు వచ్చావు. ఇప్పుడు తండ్రిగా మారినప్పుడు నీ మీద బాధ్యతలు వచ్చినప్పుడు నువ్వు బాధ్యతారహితంగా ఉంటావా, బాధ్యత కలిగి ఉంటావా? బాధ్యత కలిగి ఉండాలి. అలాగే మనము ఒక దగ్గర ఉన్నాము, ఒక కుటుంబానికి కానీ ఇదే మాట అది కుటుంబానికే సంబంధించింది అయి ఉండొచ్చు, సంఘంలో సంబంధించింది అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మన అనుకున్న వాళ్ళు మనకు దూరం అవుతుంటే మనకు కొంచెం బాధగా ఉంటుంది. అదే మనకు తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడి అలాగే వెళ్ళిపోతే మనకు పెద్దగా బాధ ఉండదు, మనం పట్టించుకోం కూడా, బాగున్నారా అయిపోయింది. కానీ కొంచెం దగ్గరైన వాళ్ళు దూరం అయిపోతూ ఉంటే మనకు కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకు ఇలా అవుతుంది, మనలో లోపం ఉందా, వాళ్ళలో లోపం ఉందా అని చూస్తుంటాం. మనం ఏదైనా సరే దేవుని సన్నిధిలో మనం నిలబడి దేవుణ్ణి అడగాల, దేవా నేను వెళ్ళే మార్గము మంచిదా లేకపోతే చెడ్డదా, లేకపోతే నేనే మిస్టేక్ చేస్తున్నానా, నన్ను వేరే వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారా, దేవా నీ చిత్తము ఏమైందో అది నెరవేర్చని మనం దేవుణ్ణి అడిగి దేవునిలో ఉందామండి. మనము పాపానికి దూరంగా ఉండాలి. మనం దేవుని బిడ్డలము, మనం ఆ పాపాన్ని అసహించుకోవాలి, దాన్ని విసర్జించాలి. విసర్జించిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి చూడము. అట్లనే దేవుడు కూడా అంటున్నారు, మీరు లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో నాకు అనవసరం, నేను దానికోసం నేను అడగట్లేదు. నువ్వు నా బిడ్డగా వచ్చినప్పుడు, నువ్వు నా చెంతకు వచ్చినప్పుడు, నువ్వు నా తండ్రి ఏమి చేస్తారో తన పిల్లలు కూడా అదే చేస్తారు, నేర్చుకుంటారు. అలాగే మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడండి. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టే మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనము పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవుని మాటలు వినాలి కదా. మరి మనం వచ్చి వెళ్ళిపోవడమే కాదు, కానీ దేవుడు మాటలు వినాలి, దేవుడు ఏం చెప్తున్నాడో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు 93వ కీర్తన చదువుకున్నాం కదండి, ఫస్ట్ వచనం అండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము
స్థిరపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం అండి. చాలమ్మా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు అంటండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఆయన రాజ్యము ఎలాంటిదండి? కదలనిది, అది స్థిరమైనది. అది ఎప్పుడు మనం పుట్టక మునుపు ఈ భూమికి పునాదులు వేసినప్పుడు అక్కడ ఉంది కదండి, భూమి కదలకుండా స్థిరముగా ఉన్నది. అది స్థిరపరిచిన వారు ఎవరండి? దేవుడు యెహోవా దేవుడే ఫస్ట్ భూమి ఆకాశాలను సృజించింది ఆయనే. దానికి సముద్రానికి ఒడ్డుకి దానికి కట్టలు వేసింది ఎవరండి? దేవుడు. గాలిని సృష్టించింది ఎవరు? మన దేవుడు. భూమి ఆకాశాలను వేరు చేసింది ఎవరు? మన దేవుడు. మన దేవుడికి అసాధ్యమైంది అని చాటైంది కానీ, మాటైంది కానీ, మరుగైంది కానీ ఏది లేదు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు కొన్ని విషయాల్లో కొన్నిసార్లు దేవుడు నన్ను చూడట్లేదు, నేనేం చేసేసినా నడుస్తుందిలే, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారు. కానీ మనం చూడకపోవచ్చు, మన స్నేహితులు చూడకపోవచ్చు, మన తల్లిదండ్రులు ఎక్కడో దూరంగా ఉన్నారు, వాళ్ళు చూడకపోవచ్చు. కానీ దేవుడు సమస్తాన్ని చూసే దేవుడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు అంటండి. ఆయన రాజ్యము చేయుచున్నప్పుడు ఆయన చూడకుండా ఉంటాడండి? చూడకుండా ఉండడు. ఆయన రాజ్యము స్థిరమైనది, ఎప్పుడూ నిలిచేది. ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే మనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటన్నిటిని మనము పాటించినట్లయితే దేవుని సన్నిధిలో నిత్యము కదలకుండా సియోను కొండవలే కోటవలే ఉంటామండి. సియోను అంటే పరిశుద్ధతకి సాదృశ్యం అని. మనం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవుడు మాటలు మనము వినాలి. 5వ వచనం చదువురా. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి స్తోత్రం అండి. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. బైబిల్లో ఏమని ఉందండి? ఇందులో నుంచి ఒక సున్నా అయినా కానీ, ఒక పొల్లైనా కూడా మనం తీయకూడదంట, ఒకటి కలపకూడదంట. అలా చేస్తే అది పాపము, అది తప్పు కింద ప్రకటిస్తున్నారు. ఎందుకంటే దేవుడు శాసనాలు ఎన్నడూ తప్పిపోవండి. అది మన పితరుల నాటి నుంచి ఈనాటి వరకు కూడా అవి క్రమంగా వస్తూ ఉన్నవి. ఆ క్రమాన్ని మనం తప్పిపోకుండా ఉండాలి. యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరములో అనుకూలము. పరిశుద్ధత, మనము దేవుని బిడ్డలై ఉన్న మనము పరిశుద్ధంగా ఉండాలండి. అక్కడ దూతలు ఎలాగ దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తున్నాయండి? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేవేల దూతలు నిత్యము ఆయనను కొనియాడుతున్నాయండి. మనమైతే కొన్ని సందర్భాన్ని బట్టి ఆదివారం, శుక్రవారం మనం స్తుతించగలుగుతున్నాము. కానీ ఆ పరిశుద్ధ దూతలంట నిత్యము స్తుతించుతున్నారు అంటండి. మరి ఇక్కడ స్తుతించలేని వాళ్ళము మరి రేపొద్దున పరలోకం వెళ్తే మనం స్తుతించగలుగుతామా? ఇక్కడ ఫస్ట్ నేర్చుకుంటేనే అక్కడికి వెళ్ళిన తర్వాత మనమే ఏమైనా చేయగలమండి. పాటలు పాడడానికి సిగ్గుపడొద్దు, సాక్ష్యాలు చెప్పడానికి సిగ్గుపడొద్దు. ఏదైనా మనకి చిన్న అవకాశం ఇస్తే దాన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. ఎందుకంటే నేను వేరే సన్నిధిలో 4 సంవత్సరాలు వెళ్ళేదానండి. ఒక్క పాట అడిగితే 1.5 సంవత్సరం టైం పట్టింది నాకు పాట రావడానికి. కానీ ఇక్కడ దేవుడు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చాడంటే, ఇక్కడ నేననే కదండి, మీలో ఎవ్వరికి అవకాశం ఉన్నా కూడా 1-2 రోజుల ముందు నేను పాట పాడతానంటే సరే అంటారు, నేను వాక్యం చెప్తానంటే సరే అంటారు, సాక్ష్యం చెప్పినా సరే అంటారు. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలండి. మనం సమయాన్ని వృధా చేసుకోకూడదు. నిన్నటి రోజు ఇవాళ రమ్మంటే వస్తుందా అండి? రాదు. ఈరోజు మళ్ళీ మనకు రేపు కావాలంటే వస్తుందా? నిన్నటిది ఇవాళ రాదు, ఈ రోజుది రేపు రాదు. ఈ రోజుది మనము ఈ రోజే చేయాలి. ఏ రోజు పని ఆ రోజే చేసుకోవాలి. మనం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుణ్ణి స్తుతించడం, దేవుని సన్నిధిలో ఉండడం, ఆయనను మనం ఎల్లప్పుడూ స్తుతించే వారముగా ఉండాలి. దావీదు గారి కోసం ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే దావీదు గారు ఒక మహారాజు అయి ఉండి కూడా
కూడా ఆయన దేవుణ్ణి యెహోవా సన్నిధిలో నిత్యము నేను ఉంటాను అంటున్నాడు. దేవుడి సన్నిధిలో నేను ఆయనను నిత్యము నేను స్తుతిస్తాను అంటున్నాడు. మన పని ఎంతండి? మన పని పెద్ద గొప్ప? రాజుల పని కంటే రాజులు ఎంతమందిని ఏళ్తారు? ఎన్ని పనులు ఉంటాయి వాళ్ళకి? చాలా పనులు ఉంటాయి. అంత పనిలో కూడా మహారాజు అయిన దావీదు దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ స్తుతిస్తున్నాను, నేను స్తుతిస్తాను అని అంటే మనం కూడా స్తుతించాలి కదండి. అందరం పనులు చేసే వాళ్ళమే. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవా నీకు స్తోత్రాలు, దేవా నీకు వందనాలు, ఈ మాటలు చాలండి. అంటే మనం పని మానేసి మోకరించితేనే ప్రార్థన ఆలకించే దేవుడు కాదండి. మనం ఏ పరిస్థితిలో ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిల్చున్నా, నడిచినప్పుడు కూడా దేవా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి, నన్ను క్షేమంగా గృహానికి చేర్చు తండ్రి అని మనం మనసులో అనుకున్నది ప్రతిదీ దేవుడు వింటాడండి. చెవు చేసిన వాడు వినకుండునా, కన్నులు ఇచ్చిన వాడు చూడకుండునా మనల్ని చెవు చేశాడు దేవుడు. మనం పలికే ప్రతి మాట ఆయన వింటాడండి. మనం మంచి మాట్లాడిన ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు మన ఊహలు, మన తలంపులు, మనము ఎదుటి వారి కోసం ఏమనుకుంటున్నామా, లేకపోతే వాళ్ళను మనం తక్కువగా మాట్లాడుతున్నామా, ఎక్కువగా మాట్లాడుతున్నామా, అవి అన్నీ కూడా దేవుడు వింటాడండి. మంచిదిగా రాస్తాడు, చెడ్డగా రాస్తాడు. మనము మనుషులకు భయపడే వారంగా కాదు కానీ దేవునికి భయపడే వారంగా ఉండాలి. మనము చెడుతనాన్ని విసర్జించి మంచి పనులకు మనము ఆసక్తి కలిగి ఉండాలి. మరి ఇందాక సమయంలో ఒక తమ్ముడు ఫోన్ చేశాడు. పాపమే అప్పటికే రయ్యాన్ నుంచి బండి వచ్చేసింది. నేను కంపల్సరీ రావాలనుకుంటున్నాను అయ్యగారు, బండి పంపించండి అన్నప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. అయ్యో ఆ తమ్ముడిని విడిచిపెట్టేసాము, తీసుకొచ్చేస్తే బాగుండు, కొంచెం ముందు ఫోన్ చేసి ఉంటే బాగుండని. కానీ ఎలాగైనా కానీ ఆశపడిన హృదయాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఆ తమ్ముడిని కొంచెం లేట్ అయినా కూడా దేవుడి సన్నిధిలో నిలబడ్డారు. దేవుడు మన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడండి. ఆ హృదయాన్ని ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఈ తమ్ముడికో తలంపు, ఆ తమ్ముడికో తలంపు, ఎవరికో ఒక్కొక్క తలంపు ఒక్కొక్కటి ఉంటుంది. అవన్నీ కూడా దేవుడి సన్నిధిలో మనము దేవునికి మొరపెట్టుకున్నట్లయితే మన ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకించుతాడు, వింటాడు, మన మొరలు ఆలకించుతాడు. ఎప్పుడు ఆలకించుతాడు అంటే మనము చెడుతనాన్ని విసర్జించినప్పుడు. చెడు ఒక పక్కన చేసేసి మళ్ళీ వెంటనే వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అండి? వినడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనం ఏది మొరపెట్టినా, ఏది చెప్పినా కూడా దేవుడు వినే దేవుడు, మనల్ని వింటాడండి. మన ప్రార్థనకు దేవుడు చెవియొగ్గుతాడు. మరి అలాగ చెడుతనాన్ని విసర్జించినప్పుడు మనము మంచి ఫలాలు ఫలించే వారముగా ఉంటాము. ఇప్పుడు చెడుతనాన్ని విసర్జించిన వెంటనే ఏమొస్తుందండి? మంచి వచ్చింది. మంచి మనకు రాగానే మనం ఏం చేస్తామండి? ఆత్మఫలాలు ఎన్ని ఉన్నాయండి? 9. ఆ 9ని కూడా మనం ఒక్కొక్కటి కింద ఒక్కొక్కటి మనము మన హృదయంలో 9 పోని ఒకటేసారి రాకపోయినా కూడా మనం ఒకటి మనము స్వతంత్రించుకుంటాము. దేవుణ్ణి అడిగితే దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదండి. మనం రక్షణ పొందకముందు ఎలా ఉన్నాము, రక్షణ పొందిన తర్వాత మనం ఎలాగున్నాము, మన జీవితాలకు మనమే సాక్షులము, వేరే వాళ్ళు కాదు. కానీ నేను నాకు ఊహ వచ్చిన సమయం నుంచి ఈ సమయం ఇక్కడ నిలబడ్డ సమయం వరకు నేనేం చేశానో నా ఒక్కదానికే తెలుసు, ఇంకెవ్వరికీ తెలీదు, దేవుడికి తెలుసు. ఇక్కడ నా భర్త కూర్చున్నాడు, నా కోసం ఆయనకు అన్నీ తెలుసా? తెలీదండి, కొన్నే తెలుసు. కానీ మనము పుట్టిన కానించి మనం చేసే ప్రతి పని కూడా మనకి దేవుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదండి. అలాంటివన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో ఉండి మనము దేవుడి సన్నిధిలో మొరపెట్టుకున్నట్లయితే వాటన్నిటిని కూడా దేవుడు వింటాడండి. మనము పాపం చేసినప్పుడే దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే పాపుల కొరకే దేవుడు తన రక్తాన్ని కానీ తన ప్రాణాన్ని కానీ ఆయన చిందించాడు. ఇప్పుడంటే మనం మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఉన్నాము. కానీ మనము ఈ భూమి మీదకి రాకముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భములో నేను పిండమునై ఉండగానే
నీ కన్నులు నన్ను చూశాయి అన్నాడండి దేవుడు. మనము దేవునికి ఒక పని చేయాలని, ఒక సాధనముగా ఉండాలని, దేవుని కృపలో మనం ఉండాలని దేవుడు ఇప్పుడు కాదండి, అనాది సంకల్పంలోనే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇంతమందిగా మనం ఈ రోజునాడు ఇలాగ కూడగలిగాము. మరి ఆ దేవుడు సంకల్పమే లేకపోతే ఈరోజు ఇక్కడ ఉంటామండి? మనకి ఏదో పని ఉంటుంది, పని చేసుకుని వచ్చామని వంట చేసుకోవడము ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లోనే ఉండిపోతాము. దేవుడికి మనము చెల్లించవలసింది ఆయనకి చెల్లించాలండి. ఇప్పుడు నెలంతా పనిచేసాము, నెలంతా పనిచేస్తే జీతం ఇవ్వకుండా ఉంటారా? ఒకవేళ వాళ్ళు నెలంతా చేసి జీతం ఇవ్వకపోయినా మనం ఊరుకుంటామా? దెబ్బలాడేస్తాము. నేను పని చేశాను, నేను ఇంత కష్టపడ్డాను, నువ్వెందుకు ఇవ్వవు అని అడుగుతాం. మరి దేవుడి పనిలో మనం ఇంత ప్రయాసపడి ఇన్ని చేసి మన దేవుడికి సన్నిధికి వస్తున్నాము, ఎండను ఓర్చుతున్నాము, చలిని ఓర్చుతున్నాము, గాలికి కూడా ఓర్చుని దేవుడి సన్నిధికి వస్తున్నాం. పొద్దున్నుంచి కష్టపడి సాయంత్రం మళ్ళీ సమయం అయిపోతుందని త్వరగా రెడీ అవ్వి వస్తున్నాము. దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడంటావా? దేవుడు అన్యాయస్తుడు అంటావా? దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుని పొలంలో 3 పని చేస్తున్నారంట. అదే ఒక పొలంలో 3 పని చేస్తున్నారంట. అయితే ఆ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు పనిచేసే వాళ్ళు అక్కడ 3 తెగల వారు ఉన్నారంట. ఆ వాళ్ళని పొద్దుటే పనికి రమ్మన్నాడంట 9 గంటలకి. అయితే వాళ్ళు ₹1 కూలికి ఒప్పుకొని దేవుడి సన్నిధికి పనికి వచ్చారు. వాళ్ళు ₹1 అడిగారు కాబట్టి సాయంత్రం అయ్యేసరికి ₹1 ఇస్తారు. అలాగే మధ్యాహ్నం అలా వెళ్ళినప్పుడు ఇంకొక కొంతమంది రోడ్డు మీద పని లేక చూస్తున్నారంట. వాళ్ళ మీద కూడా జాలిపడి ఈ రైతు వీళ్ళని కూడా పనిలో పెట్టుకుందాము, వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇద్దాము అనుకుని వాళ్ళను కూడా తీసుకొచ్చి పొలంలో పని చేయమన్నారంట. అదేవిధంగా సాయంకాలం అయినప్పుడు 4 గంటల సమయంలో కూడా ఆయన బయటికి వెళ్ళేటప్పటికి ఇంకొకరు కూడా అలాగే పని లేకుండా ఉన్నారంట. వారి మీద కూడా జాలిపడి ఆయన పొలంలోకి తీసుకొచ్చి పని చేయమన్నారు. సాయంత్రం అయింది, అందరికీ జీతం ఇచ్చే టైము, అందరూ వరుసగా వచ్చారంట. అయితే పొద్దుటే 9 గంటల నుంచి పనిచేసిన అతను ఎక్స్పెక్ట్ చేశాడంట, ఇందాక వచ్చారు కదా వీళ్ళు, వీళ్ళకి తక్కువ ఇస్తాడు, నాకు ఏమైనా సరే ఎక్కువ ఇచ్చేస్తాడు అని అనుకున్నాడంటండి. సరే అదే విధంగా వచ్చాడంటండి. వచ్చినప్పుడు ₹1 చేతిలో పెట్టాడంట. అలాగే పక్కన నుంచున్నాడంట, ఏమైనా తేల్చేసుకోవాలి ఇవ్వాలా అనేసి అక్కడ నుంచున్నాడు. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు వచ్చారంటండి, వాళ్ళకు కూడా ₹1 ఇచ్చాడు. అతను సంతోషంగానే వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చిన వాళ్ళకు కూడా ₹1 ఇచ్చాడంటండి. ఆ రూపాయి తీసుకుని ఇతను కూడా సంతోషంగా, ఈ లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఇద్దరు సంతోషంగా ఉన్నారు, కానీ ఫస్ట్ వచ్చిన ఆయన సంతోషంగా లేడు. ఎందుకంటే ఇతను ఏమంటున్నాడంటే, వీళ్ళు నాకన్నా తర్వాత వచ్చిన వాళ్ళకు నువ్వు ₹1 ఇచ్చావు, పొద్దున్న నుంచి చేసినా కూడా నాకు ₹1 ఇచ్చావు, ఇది నీకు న్యాయమేనా అని ఆ యజమానుని అడిగితే ఆ యజమానుడు అన్నాడంట, న్యాయమే అన్నాడంట. అదైతే మనకి ఎలా అనిపిస్తుంది? అన్యాయం అనిపిస్తుందా? మనం మనుషులం కాబట్టి మానవ రీతిగా ఆలోచించుతాం కాబట్టి మనకి ఇది కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి 1 గంట చేస్తే వాళ్ళకు ₹1 ఇచ్చావు, 3 గంటలు చేసిన వాళ్ళకి ₹1 ఇచ్చావు, నేను పొద్దున్నుంచి చేసిన నాకు ₹1 ఇస్తున్నావు, ఇది న్యాయం కాదని ఇతను అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇది న్యాయమే, నేను నిన్ను ఫస్ట్ పొద్దుట అడిగినప్పుడు నిన్ను ఎంతకి కూలికి నేను తెచ్చుకున్నాను అడిగితే ₹1 అన్నాడు. మరి నేను ఇచ్చింది కూడా నీకు ₹1 కదా అని అడిగితే, మరి వాళ్ళు మధ్యాహ్నం నుంచి వచ్చారు కదా, నేను పొద్దున్నుంచి పని చేశాను కదా అంటే, దేవుడి దృష్టిలో నువ్వు ఇక్కడ కూర్చున్న నువ్వైనా ఇక్కడ నించున్న నేనైనా దేవుడి దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే అండి. ఎవ్వరు దేవుడి దృష్టిలో ఎక్కువ కాదండి. మనమందరము ఆ న్యాయ తీర్పు ఎదుట నిల్చున్నప్పుడు దేవుడు వాక్యం చెప్పిన నన్ను పైన నుంచోబెట్టడు, మీరు కూర్చున్నారని మిమ్మల్ని కింద కూర్చోబెట్టడు, ప్రార్థన రాదని మీకు ఇంకొకరి పక్కన కూర్చోబెట్టడు, నీకు పాటలు రావు అని వేరే దగ్గర కూర్చోబెట్టడండి. దేవుడి దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా
సమానమే. దేవునికి అన్యాయస్తుడు దేవుడు కాదండి. మనమే అన్యాయంగా మనమే కొంచెం ఆలోచించుకుంటాం. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనకు స్వార్థం ఉంటుంది. దేవునికి ఆ స్వార్థం లేదండి. దేవుడు అందరినీ ఒకటే రూపులో చూస్తాడు. స్త్రీ పురుష భేదం లేదంటండి. ఇక్కడ అంటున్నారు ఈ సంఘం అయితే ఎత్తబడుతుంది, ఆ సంఘం అయితే ఎత్తబడుతుంది, వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళిపోతారు, వీరు పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. అది దేవుడు పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే నిజంగా దేవుడు బిడ్డలు ఎవరో వాళ్ళు మాత్రమే వెళ్తారండి. యోహాను పత్రిక 3:3 చూద్దామండి. ఎవరు వెళ్తారో అని అక్కడ రాసి ఉన్నారు కదా. యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగానే జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఇంకో వచ్చిన అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2 మారులు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానండి. చాలు చిన్న ఏమంటున్నారండి ఇక్కడ? అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడు. కొత్తగా జన్మించడం అంటే ఎలాగండి? అతను నికోదేము కూడా కొత్తగా జన్మించాలి అంటే ఏంటి? నేను మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించాలా అంటున్నాడు. అది కాదు. కానీ అక్కడ భావము నీటి మూలముగా ఆత్మ మూలముగా మనం అందరము నీటిలో మునిగినప్పుడు వెనక్కి ములుగుతామండి. అప్పుడు ఏమని ఒప్పుకుంటామండి? నా పాత స్వభావము, నా పాత మనసు, నేను అవన్నీ కూడా ఈ రోజుతో నేను వదిలేస్తున్నాను, వాటి వైపు నేను మరలా చూడను. అదే విసర్జన అండి. ఫస్ట్ వారంలో మనకు చెప్పింది అదే విసర్జించడం అంటే. మనం అన్నీ వదిలేసాము. అవన్నీ వదిలేసి మనం మళ్ళీ కొత్తగా జన్మించాము. కొత్తగా జన్మించడం అంటే చిన్న పిల్లల స్వభావము. చిన్న పిల్లలు ఎలా ఉంటారండి? ఎవరు నవ్వించినా నవ్వుతారు, ఎవరు గిచ్చినా కూడా ఏడుస్తారు. మనము చిన్న పిల్లల స్వభావము కలిగి ఉండాలి. వాళ్ళకి కుళ్ళు కానీ కుతంత్రం కానీ కక్షలు కానీ భేదాలు కానీ అవేమీ ఉండవు. వాళ్ళకు ఉంటాయండి. చిన్నపిల్లలకి అసలు ఏమీ తెలీదు. అలాంటి పసిపిల్లల లాంటి హృదయము ఉంటేనే మనం దేవుడి సన్నిధిలో ఉంటామంటండి. పరలోక రాజ్యం చేరిపోవడం అంటే రక్షణ తీసుకున్నంత రానే పరలోక రాజ్యం ఏమి చేరిపోమండి. అది ఏమన్నా అమలాపురం నుంచి కత్త రావడం అంత ఈజీ అండి. ఏదో పాస్పోర్ట్ వేసేసుకుని ఏదో టికెట్ కొనేసుకుని ఎర్ర బస్సు ఎక్కేసి వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎన్నో కష్టాలు. అందులో ఒక్క పేరు తప్పొస్తేనే మళ్ళీ మనల్ని వెనక్కి రిటర్న్ పంపించేస్తున్నారు. అట్లాంటిది మనము ఇండియా దేశం నుంచి ఖత్తర్ దేశం రావడానికి అన్ని రూల్స్, అన్ని రెగ్యులేషన్స్ అన్నీ ఉంటే పరలోక రాజ్యం వెళ్ళడం, మారు మనసు పొందడము అంటే ఏమైనా మాటలు కాదండి. చాలామంది అనుకుంటారు నేను రక్షణ పొందేసాను వెళ్ళిపోతాను అనుకుంటారు. ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. మనం వెళ్ళవలసింది ఎలాగంటే ఎక్కడికంటే ఎప్పుడు వెళ్తాము అంటే మారు మనసు పొంది చిన్న బిడ్డల్లాంటి వాళ్ళం అయితేనే, అట్లాంటి మనసు మనకు ఉంటేనే మనం దేవుని సన్నిధిలో ఆ పరలోక రాజ్యంలో చేరుకుంటామండి. ఇప్పుడు అలాగా బాప్టిజం తీసేసుకున్న వాళ్ళు, రక్షణ పొందేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకంటే అందరూ అదే పరదేశంలోకి వెళ్ళిపోయారు అంటారు. ఎవ్వరూ వెళ్ళరండి. అందరికీ కూడా తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినంలో దేవుడు నిలబెడతాడు. అక్కడ నువ్వు చేసింది ఏంటి,
చూసిందేంటి, నువ్వు విన్నదేంటి, నువ్వు బ్రతికిందేంటి, నువ్వేం చెప్పావు, నువ్వేం విన్నావు, నువ్వేమి చేసావు, నువ్వు ఒప్పుకున్నదేంటి. నువ్వు మరి రక్షణ తీసుకున్నప్పుడు నువ్వు ఒప్పుకున్నావు. ఎవరైనా రక్షణ బలవంతంగా ఇస్తారా అండి? రక్షణ బలవంతంగా ఎవరండి? వాళ్ళు ఒప్పుకుని వాళ్ళుగా నాకు రక్షణ కావాలి అని వచ్చినప్పుడే వారికి రక్షణ ఇస్తారు. ఆ రక్షణ వాళ్ళు తీసుకున్నప్పుడు మనము ఒక కట్టుబాట్లకు ఇప్పుడు ఖత్తర్ దేశమే వచ్చామండి. అరబ్బై ఇంట్లోకి వస్తే ఒక 2 సంవత్సరాలు కరెక్ట్గా మనకి అది ఉంటుంది, ఏంటి అగ్రిమెంట్ ఉంటుంది. మరి ఆ అగ్రిమెంట్ ప్రకారంగా మనం 2 సంవత్సరాలు చేస్తేనే వాళ్ళు మళ్ళా మనని ఇంటికి పంపించుతారు. ఒకవేళ వాళ్ళు మంచిగా ఉండి ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఒకవేళ జాలిపడి పంపించేస్తారు. కానీ మనము మనకిష్టం లేకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా మనం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా అండి? అలా వెళ్ళిపోగలమా? వాళ్ళకి తెలియకుండా ఒకవేళ వాళ్ళని కాదని కూడా వెళ్తే చాలా రూల్స్ ఉంటాయి. మళ్ళీ జైల్లో పెట్టడము, కపిల్ని తీసుకురావడం, వాళ్ళు ఒప్పుకున్న దాకా కూడా పంపించరు. దేవుని రాజ్యంలో చేరడం అంటే అది చిన్న మాటలు కాదండి. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం వేటినైతే విసర్జించాలో వాటిని విసర్జించి మనం వేటినైతే ఫలములు కలిగి ఉంటామో మనం ఆత్మ ఫలములు కలిగి ఆ 9లో 1 మిస్ అయినా కూడా మనం చేరమండి. ఆ 9కి 9 పాటించాలి. ఇప్పుడు 10వ తరగతి చదువుకున్న వాళ్ళు అన్నీ పాస్ అయ్యి ఒక సబ్జెక్టు కాదు పోనీ ఒక 2-3 మార్కులతో వాళ్ళు ఉండిపోతే నువ్వు పాస్ అయిపోయావు అబ్బాయి అని అంటారండి? అనరు. నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఆ సబ్జెక్టు కట్టాలి. నువ్వు పాస్ అయిన తర్వాతే నీకు ఆ సర్టిఫికెట్ నువ్వు పాస్ అయినట్టు ఇస్తాడు. దేవుడి రాజ్యంలో మనం ప్రవేశించాలంటే కూడా మనము విసర్జించవలసినవి అన్నీ విసర్జించి మనం ఆత్మ ఫలాలు ఫలించి మారు మనసు పొందాలి. మనం మారు మనసు పొంది ఇలాంటి చిన్న బిడ్డల వంటి హృదయం ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో చేరతారు అంటున్నారు. ఒక మాట కూడా ఉంటుంది కదండి బైబిల్లో, ఇట్లాంటి చిన్న బిడ్డలు లాంటి వారిదే ఈ పరలోక రాజ్యము అని. మనము చిన్న బిడ్డలు లాంటి వాళ్ళం అయితేనే పరలోక రాజ్యంలో మనం చేరగలుగుతాము. మనము కొత్తగా జన్మించాలండి. నూతనంగా జన్మించి మన పాత స్వభావాన్ని నీటిలో సమాధి చేసి కొత్తగా జన్మించినట్లయితే మనము దేవుని రాజ్యంలో మనము చేరగలుగుతామండి. ఆ దేవాది దేవుణ్ణి మనము కలుసుకుంటామండి. మనము అలాగే మరి చిన్న బిడ్డల లాంటి స్వభావము కలిగి మనము మారు మనస్సు పొంది మనం దేవుని రాజ్యానికి సమీపంగా ఉండాలండి. మారు మనస్సు పొందాలంటే మారు మనస్సు వేరండి, మార్పు కూడా వేరు. మారు మనస్సు ఒకటేనండి? కాదు. మార్పు వేరు, మారు మనస్సు వేరు. మార్పు ఏంటంటే ఏంటి అంటే ఒక తండ్రి 2 కుమారులు ఉన్నారండి బైబిల్లో. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారంటే నేను బయటికి వెళ్తున్నాను బాబు, నువ్వు ఈరోజు పొలానికి వెళ్ళు అని చెప్తాడు పెద్ద బాబుతోటి. అతను ఏమంటాడు, సరే నాన్నగారు వెళ్తాను అంటాడు కానీ వెళ్ళడండి. కానీ చిన్నబాబు నువ్వు మరి అన్నయ్య అయితే వెళ్ళను అంటున్నాడు, నువ్వు వెళ్ళు బాబు అంటే నేను వెళ్ళను అంటాడు చిన్నబాబు, కానీ వెళ్తాడండి. అది మార్పు అండి? మార్పు అంటే అది నేను వెళ్తానని చెప్పాడు కానీ వెళ్ళలేదండి. ఇతను కాదండి మారు మనసు పొందింది. మార్పు అంటే నేను వెళ్ళను అని చెప్పాడు కానీ వెళ్ళాడు. మరి తండ్రి మాట ఎవరు విన్నారండి? చిన్న కుమారుడు విన్నాడు. అలాగే మనం మారుతాము, మనం అన్నీ వదిలేసాము అనుకొని అవన్నీ వదిలేసిన మనము మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. మనం అవన్నీ సమాధి చేసి నూతనముగా జీవించి మనం దేవుని సన్నిధిలో పసిపిల్లల లాంటి హృదయం కలిగి, ఒకవేళ మనం మనుషులం కాబట్టి కొన్ని స్వార్థాలు ఉంటాయి కానీ వాటన్నిటిని వాక్యం ద్వారా సరిచూసుకొని దేవా ఇవేమి కూడా నాలో లేకుండా నన్ను పవిత్రపరచు తండ్రి. మరి మనకు దేవుడికి అసాధ్యమైంది ఏది లేదండి. మనకి అసాధ్యం కావచ్చు కానీ దేవునికి సాధ్యం. సాధ్యం. మన దేవుడి సన్నిధిలో మోకరించి ప్రభువా
నీకు నేను విరుద్ధంగా ఈ తప్పు చేస్తున్నాను, ఈ పాపం చేస్తున్నాను. ఆల్రెడీ మనము దొంగతనం చేసినప్పుడు కానీ, పాపం చేసినప్పుడు కానీ, అబద్ధాలు మాట్లాడినప్పుడు కానీ మన హృదయం మనలో గద్దించుతుంటుందండి. ఎందుకంటే ఈరోజు ఈ విన్న వాక్యము ఆ రోజు మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ రోజు పలానోళ్ళు ఈ మాట చెప్పారు కదా, ఇది మనం చేయకూడదు, మనం క్రైస్తవులుగా ఇది మనకు తగదు అని మన హృదయం మనలో కంపల్సరీ గద్దించుతుందండి. వేరే వాళ్ళు గద్దించడం కాదు, కానీ మన హృదయమే మనల్ని గద్దించుతుందండి. అది మనము గ్రహించుకోవాలి. అది మనము గ్రహించుకున్న రోజు మన మనసు మాట మన హృదయము మనల్నే గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడినట్లయితే మనకు మారు మనసు వచ్చినట్లండి. మనము దేవుడి మాట వింటాము, ఆ మాటల ప్రకారంగా జీవించి మనల్ని మనమే దేవుని సన్నిధికి మన హృదయము దేవునికి ఇష్టమైన బలియాగంగా దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు మనల్ని అంగీకరించుతాడండి. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందండి. అప్పుడే మనము ఒక చిన్న బిడ్డ స్వభావం కలిగి మనం జీవిస్తాము. అలా అప్పుడే మనము పరలోక రాజ్యము చేరుకుంటామండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవా, పరిశుద్ధుడా, వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు దేవా. అయ్యా నా తండ్రి ప్రభా, నీ సన్నిధిలో నిలబడిన తండ్రి ప్రభా, కొన్ని మాటలు పంచుకుని ఉన్నాను తండ్రి ప్రభా. అయ్యా ఈ మాటలు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి అర్థమవుటకు కృప చూపించండి దేవా. స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి, ఇంకా నా నోటిని దేవా నీ పూరలా వాడుకొని సహాయము దయచేసి నీ కృప, నీ దయ, నీ కనికరము చొప్పున తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా దేవా నీ ప్రియమైన బిడ్డలుగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉంచండి దేవా. నీ కృపలో మేమందరము వర్ధిల్లే భాగ్యము దయచేయండి. ఒకడు కొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యము చేరడంటున్నావు తండ్రి ప్రభా. మేము కొత్తగా జన్మించి పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావము ధరించుకొని దేవా నీ సన్నిధిలో ఉండే భాగ్యము దయచేసి నీ కృప కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, అన్ని విషయాల్లో మీరే సహాయం దయచేసి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి మేలులతో తృప్తిపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఎంతగో చక్కగా దేవుని వాక్యాన్ని వివరించిన సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ సమయంలో అనిషా గారు వస్తే మరి కానుకల పాట పాడుకుందాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనది మరువనది వీడనది ఎడబాయనది, మారనది మరువనది వీడనది ఎడబాయనది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడవనన్న ప్రేమ, తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడవనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన ఊగుల్లో నన్ను దాచుకున్న ప్రేమ,
నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను చేర్చుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేనండి. మీ అందరికీ వందనాలు. సమయం మరి బ్రదర్ గారు వస్తారు. హల్లెలూయా. ఇంతవరకు కూడా దేవుని కృపలో మరి చక్కగా ప్రారంభం నుంచి ఆఖరి వరకు కూడిక దేవునికరంగా నడిపించిన ప్రభుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరి చక్కని మాటలు మనం విన్నాం. అందరూ కూడా నూతనంగా జన్మిస్తేనే కానీ పరలోకానికి ఎవరు కూడా చేరలేరు అని వాక్యాన్ని విన్నాం. అందరూ కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ఎవరైతే నూతనంగా జన్మిస్తారో నీటి ద్వారా వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. కనుక అందరూ కూడా ఆ విధమైనటువంటి స్వభావం, చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలని తెలియపరుస్తూ ఈ యొక్క సమయంలో అందులో నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుని స్తోత్రం. పరిశుద్ధడానికి స్తోత్రాలు. పరమ తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క పునరుద్ధరణ దినంలో ఇంతవరకు నీ పిల్లలుగా అనేక మంది నిలవబెట్టుకుని నేను నీ పని చేయించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. ఇంకా అనేక మంది ఈ విధంగా నీ పని చేయటానికి ముందుకు రావడానికి సహాయం దయచేయండి. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఈ సంఘం దినదినం అభివృద్ధి పరచుకోవటానికి నేను మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు మీరు తోడుగా ఉన్నారు. సహాయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ కొడుకులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఇదిగో ముఖ్యంగా సాక్ష్యం చెప్పని బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను ఇంకా వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నేను తమ్ముడు కిరణ్ మరి ఇండియా వెళ్ళటానికి మరలా తిరిగి రావటానికి మీరు సహాయం దయచేయండి. సెలవు విషయంలో అధికారులకు మంచి మనసు హృదయం దయచేసి ఒప్పుకోవటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నదిగా ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాహనాలు స్వాధీనపరచుకోండి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నీ పిల్లలు వస్తూ ఉన్నారు. నీ సన్నిధిని ప్రేమించి వస్తూ ఉన్నారు ప్రభా. ఇక ఏ విధంగా వచ్చారో అదే విధంగా మరలా తిరిగి గృహం చేరు పర్యంతం నామాన్ని మహింపరిచే కృపను వారందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో నేను లక్ష్మక్కను బట్టి నాగలక్ష్మి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నేను న్యాయబద్ధంగా వారికి న్యాయం జరగడానికి మీరు సహాయం దయచేయండి. లక్ష్మక్క ఇండియా వెళ్తా అన్నారు ప్రభా, త్వరగా పంపించేసే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇటువంటి సమస్యలు ఎవరికి నీ పిల్లలుగా రాకున్నట్లు మీరు సహాయం దయచేయండి. మెలకువగలిగి ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మా ప్రియులు సతీష్ గారు నేను డ్యూటీ ఉన్న కారణాన్ని బట్టి ఇది నిశ్చయానికి దూరం అయ్యారు ప్రభా. నీ చిత్తమైతే నేను ఉదయకాల సమయంలో డ్యూటీ రావడానికి సహాయం దయచేయండి. శుక్రవారం ఆదివారం నీ సన్నిధిలో నిలబడే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో వారు చేస్తున్న ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. పనులు లేకుండా చాలామంది బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి మంచి పనులు దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, పని చేసుకుంటూ నీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రతి విషయంలో నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. గొప్ప కార్యాలు చేసే దేవా నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా, కూడుకు ముగించుకుని మరల మేము తిరిగి వెళ్తూ ఉండగా అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో మరలా శుక్రవారం ప్రభా యవనస్తుల కూడుక నేను ఇదిగో తండ్రి అనేక మంది యవనస్తులని కొడుకులు వాడుకోండి. ఇదిగో తండ్రి వాక్యం చెప్తాను నీ కుమారుడు కిరణ్ జ్ఞాపకం చేసుకోండి. నేను నోటికి బోరగా ఉండి సంఘంలో కావాల్సినటువంటి మాటలు బిడ్డకు బయలుపరిచి నిలబడి చెప్పడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నడిపిస్తున్నటువంటి బిడ్డలో మీరు ఉండండి. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇది సంఘాన్ని నేను ఇదిగో తండ్రి మీరే కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మేమందరం నీ పిల్లలుగా ఒకరినొకరు ప్రేమించుకునే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను.
ఇదిగో చేతనైతే మేలు చేయాలి కానీ కీడు ఎవ్వరికి చేయకూడదు ప్రభా. అటువంటి హృదయాలు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ఇదిగో నీ సందుకు వచ్చిన బిడ్డలు వాటి చేతులతో వెళ్లకుండా నేను కానుకలు తీసుకుని వచ్చారు. ఇదిగో ఈ కానుకలు నీ సేవలో నీ పనిలో వాడబట్టడానికి సహాయం దయచేయండి. ప్రతి అవసరతను మీరు తీర్చండి. ఇదిగో తండ్రి ప్రభా, మరొకసారి బలహీనమైన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచండి. శాంతకు వాళ్ళ కుమార్తెకు ఆపరేషన్ జరిగింది, మంచి స్వస్థతను దయచేయండి. మళ్ళీ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు. ఇదిగో నూతనంగా వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా అనేక మందిని మేము తీసుకురావడానికి సహాయం దయచేసి మేమందరం కలిసి నీ నామను మహింపరిచే కృప దయచేయండి. శుక్రవారం మరలా ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ నీ సన్నిధిని ప్రేమించి అందరూ నీ సన్నిధికి రావడానికి, యవనస్తుల కూడిక ఘనంగా జరగడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, మరొకసారి వచ్చిన ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు. వెళ్ళే ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం దయచేసి నడిపించమని, ఇంతవరకు కొడుకులో తోడుగా ఉండి దీవెనకరంగా నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభు రక్షకుడు విమోచకుడు మా కొరకు ప్రాణం తిరిగిలేసిన క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధంలో క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మనైన సహవాసము, సమాధానము ఈ యొక్క పునరుద్ధరణలో కూడా ఆరాధించిన ప్రియబిడలకు వారి కుటుంబాలకు ప్రభురా అక్కడ పర్యంతము దీవెనలు, ఆశీర్వాదాలు, సకల సమృద్ధి ఈ కొడుకులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ పనిలో చేతులు కలిపిన ప్రతి కుటుంబానికి బిడకు ఆయన సన్నది ప్రసన్నత తోడుగా ఉండి నడిపించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభునేసు రక్తమే జయం. ప్రభునేసు నామమున సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.